కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి సీనియర్ యాక్టర్ అని చెప్పాలి నేనైతే. ఇంకా లేదండి, యాక్చువల్లీ చైల్డ్ యాక్టర్గా చూస్తే మాత్రం సీనియర్ యాక్టరే. అవును, ఒక చైల్డ్ యాక్టర్ నుంచి ఇప్పుడు దాకా అంటే మాత్రం 10 పైన అయి ఉంటుంది. సూపర్. సో నాన్న ఇన్ని సంవత్సరాల సినిమా కెరీర్లో చాలా అప్ అండ్ డౌన్ చూశారు ఆకాష్ గారు. బట్ ఒకనొక టైంలో బాగా డౌన్ అయిపోయారు. ఆ డౌన్ అయిపోయిన టైంలో ఎలా ఉందంటే ఈవెన్ ద కుక్కలకు కూడా, డాగ్స్కి ఫుడ్ పెట్టలేని పొజిషన్కి నేను వచ్చాను అని ఫ్రెండ్స్కి కాల్ చేసి డాగ్స్ తీసుకెళ్ళండి అని కూడా చెప్పిన పొజిషన్ ఆయనే బయట ఓపెన్ అయ్యి చెప్పారు. ఆ టైంలో ఎలా అనిపించింది అంటే చాలామంది సినిమా ప్రేక్షకులకు కాదు, సినిమాలో ఉన్న వాళ్ళకు కూడా ఏంటి ఇంత డౌన్ అయిపోయాడు పూరి, మనం ఈ టైంలో దగ్గర ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా లేరు. అప్పుడు ఒక్కడే అయిపోయారు ఆయన. ఆ టైంలో ఏంటి ఆయన మైండ్ సెట్ ఏంటి అసలుకి? అంటే ఇంట్లో వరకు రానిచ్చారు అసలు ఆ విషయాన్ని, పిల్లలకు కానీ వైఫ్కి కానీ? అంటే మమ్మీకి బాగా అర్థమైపోయింది సిచ్యువేషను. మా ఇద్దరికి అప్పుడు చిన్నపిల్లను తెలియకూడదని చెప్పి హాస్టల్లో పెట్టేసింది మా అమ్మ ఆ టైంలో. ఓకే. నేను అప్పుడు 3వ క్లాసు, నా చెల్లి 2వ క్లాసు. ఇలా మమ్మల్ని హాస్టల్లో పెట్టేశారు. మాకేం తెలియలే, అప్పుడు ఏం జరుగుతుంది ఏంటో తెలియలే. మా మైండ్లో అయితే అంత హ్యాపీగా ఉన్నాం. మా నాన్న పెద్ద డైరెక్టర్, మాకు హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ఇలా అనుకునేవాడిని. కొన్నాళ్ళకి బయటకు వచ్చాక కొంచెం సిచ్యువేషన్ ఇంతకు ముందులా లేదని చెప్పి అర్థమైంది. సో ఎవ్రీథింగ్ మారిపోయింది, అన్నీ మారిపోయాయి. మేము వేసుకునే బట్టల నుంచి, తినే ఫుడ్ నుంచి, ఉంటున్న ప్లేస్ అన్నీ మారిపోయాయి. ఒక 5-6 ఏళ్ళు అయితే చాలా నరకం ఉండింది. సో ఆ టైంలో హౌస్ అప్పుడు హౌస్ అమ్మేయడం జరిగింది. అన్నీ ఇంకా ఒక కార్లు, అన్నీ ఇంకా 2-3 కార్లు ఉండేవి అంతే. బట్ ఆ కార్లు ఇల్లు చూసి వీళ్ళకేంటని చెప్పి అనుకునేవారు, కానీ అవేవో ఉండేవి అంతే తప్ప. బట్ చాలా కష్టంగా ఉండేది ఆ మూమెంట్లో. ఒకవేళ మా నాన్న అలాగే ఉండిపోయి ఉంటే మాత్రం ఇప్పటికి నేను కొంచెం నన్ను ఇంక నెపోకిడ్ అనేవారు కాదేమో. స్ట్రగ్లింగ్ స్టేజెస్లో ఉండేవాడిని, ఫోటోలు పట్టుకొని ఆఫీస్లో తిరిగేవాడినేమో. కానీ ఇంకా మా నాన్న మళ్ళీ బ్యాక్ లెగడం అన్నది మాత్రం సూపర్. అది అన్బిలీవబుల్ మూమెంట్. నాకు చిన్నప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక అర్థమవుతుంది. అది చాలా కష్టం, ఇంపాసిబుల్. అది అమ్మ బేసికల్గానే ఎమోషనల్ క్యాండిడేట్ విన్నా నేను. ఆ టైంలో మమ్మీ డాడీకి ద మోస్ట్ సపోర్ట్ కానీ, బిగ్గెస్ట్ సపోర్ట్ కానీ, అన్నీ ఇంకా ఈ ఫ్యామిలీలో ఉందంటే కారణం మమ్మీ. సూపర్. సో షీ వాజ్ ద వన్ వాజ్ హోల్డింగ్ అంత అందరి మేనేజ్ చేస్తారు, అంత ఎవ్రీథింగ్. డాడీని, నన్ను, ఫ్యామిలీ మొత్తాన్ని అందరినీ మేనేజ్ చేసింది మాత్రం మమ్మీ. సూపర్. సో ఇప్పుడు అన్నారు కాబట్టి ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్? యా ప్లీజ్. సో అమ్మ ఇంట్లో, ఈ ఇంట్లో కదా, ఎక్కడ ఏ ఇంట్లో అయినా అమ్మ అనే ఒక పేరు, అమ్మ అనేది ఒక బలం మనకి. నాన్న ఎక్కడున్నా, ఎక్కడ తిరిగి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత సంపాదించినా కానీ నాన్న అంటే నాన్న అంతే. అమ్మ అలా కాదు. అమ్మ సంపాదించకపోయినా, అమ్మ ఏం పని చేయకపోయినా, అసలు అమ్మ మనం సరిగా చూసుకోకపోయినా మనకి అమ్మ అంటేనే పిచ్చి. అలాంటి అమ్మ ఇంటికి బలం అని చెప్పావు, నాన్నకు కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పావు. అండ్ నాన్నకు కూడా అదేవిధంగా అమ్మ మీద అంతే లవ్ ఇప్పటికి కూడా, అప్పటి నుంచి ఇప్పటికి. బేసికల్ లవ్ మ్యారేజ్ కదా. బట్ ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూగా అది అయిపోయిన తర్వాత వెంటనే ఇంకో న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. మీరు చెప్తాను అంటే నేను అడుగుతాయి క్వశ్చన్. ఎస్, ఆ టైంలో డౌన్ అయిపోయారు, మళ్ళీ బ్యాక్ టు ఫామ్. పూరి అంటే ఏంటో నిరూపించుకున్నారు. బట్ ఇది పర్సనల్గా చాలామంది మీ ఫ్యామిలీ మీద కొన్ని క్వశ్చన్స్ రైట్ చేశారు. పూరి గారు అండ్ పూరి గారు వైఫ్ విడాకులు తీసుకునే స్థాయికి వచ్చేసింది, ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి, విడాకులు తీసుకుంటున్నారంట అనే మాట ఎంతవరకు వాస్తవం? ఇది ఎప్పుడు లేదు నేను అసలు. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, లేదండి అసలు. ఇట్ వాజ్ నెవర్. సిచ్యువేషన్ మాత్రం ఎప్పుడు రాలేదు. మమ్మీ మొత్తం అసలు అన్నిటికీ సపోర్ట్, డాడీకి ద మోస్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్. ఇలాంటి సిచ్యువేషన్ అయితే అసలు రాలేదు. అండ్ ఐ నో అబౌట్ దెమ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇదైతే ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకు, కానీ సో ఐ థింక్ అంటే ఏమో, ఒకవేళ అలా రాసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు రాస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏదో టైంపాస్ కాబట్టి ఏదో న్యూస్ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళ ఇష్టం. బట్ అదైతే నిజం కాదు.
ఎందుకంటే అంతమంది రాసినా కానీ వాళ్ళ స్ట్రాంగ్ రిలేషన్ అనేది అందరికి తెలుసు, మళ్ళీ రాసే వాళ్ళకి కూడా తెలుసు మళ్ళీ. ఇప్పుడు టు బి ఆనెస్ట్ అది నిజమే ఉంటే మాత్రం ఇప్పటిదాకా ఇలా ఉండేది కాదు అది. ఎస్. అండ్ నేను మా మమ్మీ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. యా ప్లీజ్. ఈ టాపిక్ ఇలా వచ్చింది కాబట్టి, మా నాన్న మా మమ్మీ ఇద్దరు లవ్లో ఉన్న స్టేజ్లో ఇది మా నాన్న ఒకసారి చెప్పారు నాకు. సో మా అమ్మకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, వచ్చేస్తామని. మా మమ్మీ వచ్చేస్తా అని చెప్పింది. నా జేబులో 200 రూపాయలు ఉన్నాయి. రేపు ఏముంటుందో కూడా నాకు తెలియదు. నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అని చేసుకుంటా అని చెప్పి వచ్చింది మా అమ్మ. సో నాకు అసలు అది విన్నాక నాకు మైండ్ పోయింది. సో ఇలాంటి ఒక అమ్మాయి ఉంటుందా, అంటే ఒక అబ్బాయిని ఇంతలా ప్రేమిస్తుందా అనిపించింది. సో అంతలా లవ్ చేసిన అమ్మాయి. సో అలా అంత ప్యూర్గా ఉండడం వల్లే ఇవాళ మా అమ్మ అసలు మా నాన్న రోజు అలా నమ్మడం గ్రేట్ అనిపించింది టు బి ఆనెస్ట్. జేబులో 200 రూపాయలు అండి. మా నాన్న ఫోన్ చేసి నా జేబులో ఎంతే ఉంది వచ్చేస్తావా అని చెప్తే వచ్చింది మా అమ్మ. సో దట్ ఈస్ రియలీ, అది ఆలోచిస్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి ఇప్పటికి కూడా. సో యా, ఆ 200 రూపాయలతో వచ్చిన అమ్మ ఈరోజు ఫిగర్ అనేది నథింగ్. వాళ్ళ లవ్ ఇప్పటికి కూడా అంత ప్యూర్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాన్నలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి అమ్మకి? ఆయన రైటింగ్ చాలా ఇష్టం మమ్మీకి. ఆయన డైలాగులు రాయడం మమ్మీకి చాలా ఇష్టం. అండ్ హీఈస్ వెరీ స్ట్రాంగ్. ఆయన వీక్ పర్సన్ కాదు. సో అది మా మమ్మీ చాలా నచ్చుద్ది మా డాడీలో. మమ్మీలో నచ్చే ఫ్యామిలీ మొత్తానండి మా మమ్మీ హ్యాండిల్ చేస్తుంది. సో డాడీ హ్యాపీగా షూటింగ్ చేసుకొని పనులు ఏ స్ట్రెస్ లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఫ్యామిలీ టెన్షన్స్ లేకుండా చేసుకోవాల్సిందంటే అది మమ్మీయే. సో మమ్మీ ఉంటే డాడీ రిలాక్స్ అవుతాడు టు బి ఆనెస్ట్. ఓకే, పెద్ద ఫ్యామిలీ కదా? యా, చాలా పెద్ద ఫ్యామిలీ. అలా హ్యాండిల్ చేసేస్తారు మమ్మీ. ఎప్పుడన్నా ఎమోషనల్ అయ్యారా అమ్మ కానీ నాన్న? మమ్మీ వాళ్ళ లవ్, వాళ్ళ బాండింగ్? నో, మమ్మీ అవుతూ ఉంటారు అబౌట్ స్ట్రగుల్ టైం, ఫైనాన్షియల్ ఇష్యూ అప్పుడు కానీ, లో అయిపోయినప్పుడు కానీ, హిట్లు లేనప్పుడు కానీ మమ్మీ బాగా డిసప్పాయింట్ అయ్యారు. డాడీ అయితే ఎప్పుడు ఏడవడం చూడలేదు ఇప్పుడు దాకా. హీ వాజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఏమో లేకపోతే లోపల బాధపడ్డారేమో కానీ మా ముందు అయితే హీ వాజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఎప్పుడు పిల్లల ముందు అది కనిపించదు అస్సలు. ఇంకా ఆయనే బీ కూల్, బీ స్ట్రాంగ్ అంటుంటారు. సో యా, అది ఎలాగో అర్థం కాదు. యా.